Hello guys, welcome back to my channel. So, welcome to another cooking vlog. ఈరోజు మనము బగారా రైస్ ఇంకా చికెన్ షాకుతి చేస్తున్నాము. అది గోవన్ స్టైల్లో జరుగుతుంది. బగారా రైస్ చేస్తున్నాం కాబట్టి రైస్ తో స్టార్ట్ చేస్తున్నాం. సో ఇక్కడ రైస్ వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకొని పక్కకి పెట్టేసుకోండి. నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని తగినంత ఆయిల్ వేసేసేయండి. ఆయిల్ హీట్ అయినాక మనం మసాలా ఏసుకోవాలి. మసాలాలో బే లీఫ్, సిన్నమన్, ఇలాయచీ, లవంగ్, బ్లాక్ పెప్పర్ ఇంకా కావాలైతే జీరా గూడా యాడ్ చేసుకోవచ్చు. కొంతమందికి నచ్చుతది, కొంతమందికి నచ్చదు. సో, అది ఆప్షనల్. నెక్స్ట్ వచ్చేసి ఆనియన్ ఇంకా మిర్చీస్ గూడా యాడ్ చేసుకోవాలి. మ యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. అది ఆనియన్స్ అనేటివి గోల్డెన్ బ్రౌన్ అయ్యేంత వరకు మనం మంచిగా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి సాల్ట్ యాడ్ చేసుకొని మళ్ళీ మిక్స్ చేసుకోండి. నెక్స్ట్ కరివేపాకు, పుదీనా ఇంకా జింజర్ గార్లిక్ పేస్ట్ ఏసుకోండి. సో దట్ అది కొంచెం మంచిగా ఫ్లేవర్స్ వస్తాయి. ఇంకోటి స్మెల్ కూడా మంచిగొస్తది. సో, నెక్స్ట్ ఇక్కడ చెప్పినా గదా! పుదీనా, జింజర్ గార్లిక్ పేస్ట్ అని. అది యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి. ఒక 5 మినిట్స్ దాకా మంచిగా కుక్ అయ్యేటట్లు లో ఫ్లేమ్‌లో పెట్టి కుక్ అయ్యేంత వరకు వెయిట్ చేయండి. లో ఫ్లేమ్‌లో పెట్టినంక ఆనియన్స్ అనేటివి గోల్డెన్ బ్రౌన్ కలర్‌లో రావాలి. అప్పుడే మనకు ఆనియన్స్ అనేటివి అయినాయి అని తెలుస్తది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వాటర్ ఏసేయండి. వాటర్ ఏసినాక కొంచెం సాల్ట్ ఏసి, ఆ వాటర్ అనేటివి కొంచెం మంచిగా బాయిల్ అయ్యేటట్లు పెట్టండి. ఒక 2 మినిట్స్, 3 మినిట్స్ అలా పెట్టండి. ఆ వాటర్ అనేటివి మంచిగా బాయిల్ అవ్వాలి. వాటర్ బాయిల్ అయినంక నెక్స్ట్ రైస్ ఏసేయండి. సో, రైస్ అనేది మినిమమ్ ఒక 15 మినిట్స్ అన్నా కొంచెం సోక్ అవ్వడానికి పెట్టేయండి. ఒకవేళ మీరు బగారా రైస్, బిర్యానీ రైస్ ఏం చేసినా ఒక 15 మినిట్స్ అన్నా రైస్ అనేది వాటర్‌లో పెట్టండి. కొంచెం మంచిగా ఏమంటారు రైస్ అనేది మంచిగా అవుతది. నెక్స్ట్ ఇక్కడ రైస్ ఏసేసి మిక్స్ చేసుకోండి. ఇక్కడ మేము ఇది గరం మసాలా ఏస్తున్నాం. సో, మీ దగ్గర ఉన్న అవైలబుల్ గరం మసాలా ఏసుకోండి. దీనిపైన ఒక లీడ్ పెట్టేస్తే అయిపోతది. రైస్ అనేది కంప్లీట్. సో, నెక్స్ట్ వచ్చేసి చికెన్ అన్నమాట. చికెన్ షాకుటి అని చెప్పాను గదా! సో, నెక్స్ట్ రెసిపీ వచ్చేసి చికెన్ షాకుటి. అది మనం గోవన్ స్టైల్‌లో చేస్తాము. సో, ఫస్ట్ ఇక్కడ 3 కేజీస్ చికెన్ తీసుకున్నాం మేము. ఇలా చికెన్‌ని మంచిగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకొని కొంచెం సాల్ట్, ఇంకా జింజర్ గార్లిక్ పేస్ట్ ఏసుకొని మంచిగా మిక్స్ చేసుకొని ఒక 30 మినిట్స్ అన్నా మాక్సిమం పక్కకెట్టేసేయండి. సో దట్ ఆ సాల్ట్ ఇంకా జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది చికెన్‌కి ఆహ్, మంచిగా అంటుకునేంత వరకు పెట్టేసుకోండి. సో, నెక్స్ట్ వచ్చేసి ఆనియన్స్ ఇంకా జింజర్ గార్లిక్ కట్ చేసుకోవాలి. పీసెస్‌లో ఇలా స్మాల్ స్మాల్ పీసెస్‌లో. ఒక పాన్ తీసుకొని ఆయిల్ ఏసుకోవాలి. ఆయిల్ హీట్ అయినంక సిన్నమన్ ఇంకా లవంగ్ ఇంకా బీటల్ సీడ్ అని ఒకటుంటది. సో, అది కొంచెం టేస్ట్ కోసం ఏసుకోవాలి. చాలా మంచిగుంటదంట అది ఏసుకుంటే. అది ఏసుకొని ఆనియన్స్ ఏసుకోవాలి. మనం కట్ చేసుకున్న ఆనియన్స్ ఉన్నాయి గదా! అవి ఏసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. అవి ఆనియన్స్ అనేటివి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఈ సాల్ట్ ఏసుకొని మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. ఆ ఆనియన్స్ అనేటివి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్నాక మనకు నార్మల్‌గా గ్రేటెడ్ కోకోనట్ ఉంటది గదా! ఆ రోజు మా దగ్గర గ్రేటెడ్ కోకోనట్ లేదని జెప్పేసి మేమిలా చిన్న చిన్న పీసెస్‌లో కోకోనట్ కట్ జేసుకొని దాన్ని మిక్సీ పట్టామనమాట. ఒకవేళ గ్రేటెడ్ కోకోనట్ ఉంటే చాలా అంటే చాలా మంచిగుంటది. సో, ఆ కట్ చేసుకున్న కోకోనట్ ఆనియన్‌లో వేసి మళ్ళీ ఫ్రై చేయాలి. కొంచెం మంచిగా కోకోనట్ అనేది సాఫ్ట్‌గా అయ్యేంత వరకు మంచిగా గోల్డెన్ బ్రౌన్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆ కోకోనట్‌ని. ఫ్రై చేసుకున్నాక సో, నెక్స్ట్ వచ్చేసి కొంచెం కారం పొడి, తగినంత చిల్లీ పౌడర్ ఏసుకోవాలి. ఇంకా హల్దీ, తగినంత హల్దీ ఏసుకోవాలి కొంచెం. ఈ గరం మసాలా, ఇంకా ఈ కుక్కం అనేది మేము గోవా నుంచి తీసుకొచ్చామన్నమాట. ఇక్కడ కుక్కం దొరుకుతదో లేదో నాకు తెలీదు. కానీ గరం మసాలా మీతోన అవైలబుల్ ఉండింది చేసుకోండి. ఈ గరం మసాలా అనేది నా ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ చేసింది. హోమ్‌మేడ్ గరం మసాలా అన్నమాట. సో, అది కొంచెం ఏసామన్నమాట. 2 స్పూన్స్ ఏసా. సో, నెక్స్ట్ ఇక్కడ మేము టర్మరిక్ పేస్ట్ ఏసాం. కొంచెం టేస్ట్ కోసం మంచిగా. టర్మరిక్ పేస్ట్ ఏసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకొని ఇంకా నెక్స్ట్ మిక్సీ జార్‌లో చల్లగా అయ్యేంత వరకు వెయిట్ చేసి మిక్సీ జార్‌లో తీసుకోవాలి. మిక్సీ జార్‌లో తీసుకొని
అది ఒక ఫైన్ పేస్ట్ అంటే కొంచెం వాటర్‌గా అయ్యేంత వరకు పేస్ట్ చేసుకోవాలి. ఇలా పేస్ట్ చేసుకొని పక్కకెట్టేసేయండి. నెక్స్ట్ ఒక బౌల్‌లో ఆయిల్ మళ్ళీ ఆనియన్స్ ఏసుకోవాలి. ఆనియన్స్ ఏసుకొని మళ్ళీ ఆనియన్స్ అనేటివి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. ఆనియన్ అనేది గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆలోపు ఒక టొమాటో, ఒక 2 టొమాటోస్ కట్ చేసుకొని స్మాల్ పీసెస్‌లో కట్ చేసుకొని మళ్ళీ టొమాటోస్ కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మళ్ళీ మిక్స్ చేసుకోండి. మంచిగా మిక్స్ చేసుకోండి. ఆ టొమాటో ఫ్రై అయ్యేంత వరకు. ఆ తర్వాత మనము మసాలా ఏసిన చికెను ఇంకా కొంచెం కొంచెంగా దీంట్లో యాడ్ చేయాలి. యాడ్ చేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఆనియన్స్, టొమాటోస్ అనేది మంచిగా మిక్స్ అవ్వాలి. మిక్స్ అయినంక కొన్ని వాటర్ ఆ చికెను ఏదైతే మనము జింజర్ ఇంకా సాల్ట్ ఏసి పెట్టామో, ఆ దాంట్లో కొంచెం వాటర్ ఏసి మిక్స్ చేసి మంచిగా కొంచెం వాటర్ ఎయండి. గ్యాస్ స్టవ్ వాటెవర్ మీరు యూజ్ చేసేది కొంచెం లో ఫ్లేమ్‌లో పెట్టండి. సో థాట్ కింది నుంచి మాడిపోకుండగా మంచిగుంటది సో లో ఫ్లేమ్‌లోనే పెట్టి చేసుకోండి. ఇంకా మనము తీస్ చేసిన మసాలా ఏదైతే మనం మిక్సీలో మసాలా చేసినాం గదా! అది కొంచెం కొంచెంగా యాడ్ చేయాలి ఇప్పుడు. మొత్తంగా యాడ్ చేసి మంచిగా మిక్స్ చేసుకోండి మళ్ళీ వాటరేసి. సో, నేను ఇంతకుముందు చెప్పాను గదా! కుక్కం అని జెప్పేసి. అది కుక్కం అన్నమాట. సో, ఇక్కడ దొరుకుతదో లేదో నాకు తెలీదు. సో, ఆ కుక్కమేస్తే చాలా టేస్టీగా ఉంటది కర్రీ అనేది. ఆ కుక్కమేసి మనము చేసిన మసాలా ఏదైతే ఉందో అది యాడ్ చేసుకొని వాటరేసేసి ఇంకా లీడ్‌తో బంద్ జేసేయండి. సో, లాస్ట్ అండ్ ఫైనల్ మిర్చి, ఇంకా కొంచెం కొత్తిమీరేయాలి ఖచ్చితంగా. ఏదైనా ఎండింగ్‌లో కొత్తిమీర ఉండాల్సిందే. సో, ఇలా కొత్తిమీరేసేసి మంచిగా బాయిల్ అయ్యేటంత వరకు వెయిట్ చేయండి. మంచిగా కొత్తిమీరేసి మిక్స్ చేసి, మళ్ళీ లీడ్ బంద్ జేసి ఇంకా కొంచెం సేపు పెట్టేసేయండి బాయిల్ అయ్యేంత వరకు. సో, యెస్ అయిపోయింది. చికెన్ చపాతీ గూడా రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ మేము ట్యాంగ్ జేసాం ఆ రోజు. ట్యాంగ్ తాగాలనిపిస్తే ఇంకా ఈవినింగ్ ఆఫ్టర్‌నూన్ గదా! ట్యాంగ్ చేసి ఇలా కార్డ్స్ ఆడుకుంటా మా డే ఎండ్ జేసాం. మాకు ఆఫ్ ఉంటే మేము ఇలా కార్డ్స్ ఆడుకుంటూ ఉంటాం. ఎవ్రీ డే, ఎవ్రీ టైమ్ ఎప్పుడన్నా. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బై బై.